యుఎస్ నుంచి రావాల్సిన అపాచీ హెలికాప్టర్ల కోసం భారత్ ఎదురుచూపులకు తెరపడినట్లే కనిపిస్తోంది. 2020లో మొత్తం 6 అపాచీ AH-64E హెలికాప్టర్ల కోసం $600 మిలియన్ భారత్ యుఎస్ మధ్య ఒప్పందం జరిగింది. వీటిని 2 బ్యాచ్ల్లో పంపుతామని యుఎస్ తెలిపింది. 2024లో మే, జూన్ నాటికి మొత్తం 6 హెలికాప్టర్ల డెలివరీ పూర్తి చేయాలని ఒప్పందం కుదిరింది. కానీ కొన్ని కీలక సాంకేతిక సమస్యల కారణంగా తొలి బ్యాచ్ హెలికాప్టర్ల డెలివరీనే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అపాచీ హెలికాప్టర్ల తొలి బ్యాచ్ను అందుకోనుంది భారత్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది. 5 ఏళ్ల క్రితం నాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించనున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లలో ఇవి పాలు పంచుకోనున్నాయి. దాదాపు 5,140 కోట్ల రూపాయల ఒప్పందంలో భాగంగా భారత్కు అమెరికా 6 అపాచీ AH-64E రకం యుద్ధ హెలికాప్టర్లను అందజేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సి ఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఈ నెలలోనే 3ంటిని అప్పగించనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దుల్లో మోహరించనున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్కు తొలుత గత ఏడాది మే, జూన్లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్ కల్లా ఇస్తామని తెలిపింది. ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్కు అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ కూడా ఇచ్చింది. రెండో దఫా 3 హెలికాప్టర్లను వచ్చే ఏడాదిలో అందజేయనున్నట్టుగా అమెరికా పేర్కొంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనిక దళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చనున్నాయి. వేగం, దాడి, లక్ష్యఛేదనలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ముల పొది మరింత శక్తివంతం కానుంది. 2015 నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన అటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం AH-64E కోసం భారత్ అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది.